ప్రొడక్ట్స్ స్కిన్ బ్యూటీ కేర్, మ్యాగ్జైవ్, ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కంపెనీ నుంచి తయారయ్యి స్టాకిస్ట్ కి వెళ్తుంది. కంపెనీ నుంచి 30% తయారయ్యి స్టాకిస్ట్ కి వెళ్తుంది, తర్వాత డిస్ట్రిబ్యూటర్ కి వెళ్తుంది, ఆ తర్వాత హోల్సేలర్, రీటైలర్ కి వచ్చేసరికి 100% వస్తుంది. అంటే మనకు వచ్చేసరికి 100% అవుతుంది. మనకి ఎలా తెలుస్తుంది అంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఇవి మధ్యలో 30% నుంచి 100% లేకుండా గౌతమ్ బల్ ఇస్తారు. 30% ప్రొడక్ట్ పర్చేజ్ అయినా 100% మనకి ఇస్తారు. మధ్యలో 70% మనకే వచ్చేలాగా ఈ ప్లాన్ ని ప్రిపేర్ చేశారు. అది మనం ఎలా తీసుకోవాలంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. అంటే మనం షాప్ చేంజ్ చేసుకుంటే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇది ఎలా స్టార్ట్ చేయాలంటే ఫ్రీ టు స్టార్ట్ ద బిజినెస్. అంటే దీనిలో ఇన్కమ్ పెట్టే పని ఉండదు. అందుకని దీనిలో ప్రొడక్ట్స్ మంచి క్వాలిటీగా ఉంటాయి. ఫస్ట్ ఆధార్ ప్రూఫ్ తో స్టార్ట్ చేస్తారు. తర్వాత సెల్ నంబర్, మెయిల్ ఐడి, ఆధార్ కార్డ్, ఎనీ ప్రూఫ్ తో స్టార్ట్ చేస్తారు. సెల్ నంబర్, మెయిల్ ఐడి, నామినీ నేమ్, డిస్ట్రిబ్యూటర్ ఐడి ద్వారా స్టార్ట్ అవుతుంది. యూజ్ ద ప్రొడక్ట్స్. మనం ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయటం వల్ల మనకి 9 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఫస్ట్ది ఎంఆర్పి కంటే 10 to 20% డిస్కౌంట్ మనకు వస్తుంది. రీపర్చేజ్ చేయటం వల్ల 2 to 18 days లోపు రీపర్చేజ్ చేయటం వల్ల 10% ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. ఫర్ ఎవ్రీ 32 PVs 1 PV యాడెడ్ ఆన్ యువర్ ఐడి. మనం ఐడి తీసుకొని చేయటం వల్ల 32 రూపీస్కి 1 PV యాడ్ అవుతుంది. దీనిలో కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా ఉంది. 100 PV కన్సిస్టెన్సీగా 4 months తీసుకోవడం వల్ల మనకి 5th month 1500 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. అవి తీసుకొని వాళ్ళు తక్కువ తీసుకోవాలనుకున్న వాళ్ళు 60 PV ప్రొడక్ట్ ఉంచారు 4 months తీసుకోవడం వల్ల 5th month 1250 ప్రొడక్ట్ వచ్చేది ఫ్రీగా వస్తుంది. సెకండ్ వచ్చేసి అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 6 నుంచి 14% అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది. ఒక పీవీ నుంచి 599 పీవీలు తీసుకున్నప్పుడే 5% లో ఉంటాము. ఒక పీవీ నుంచి 599 పీవీలు తీసుకుంటే 5% అవుతాం. ఆ తర్వాత 600 పీవీ నుంచి 2399 పీవీ తీసుకోవడం వల్ల 8%కి వస్తాం. 2400 పీవీ నుంచి 5499 పీవీ తీసుకోవడం వల్ల 12% లో ఉంటాం. 5500 పీవీ ప్లస్ ప్రొడక్ట్ తీసుకోవడం వల్ల 60% లో ఉంటాం. అప్పుడు మనం బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం. సెల్ఫ్ పీవీ 100 పీవీ ఉండాలా ప్రతి నెల. ఫస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం. బ్రాంజ్ డైరెక్టర్ అవటం వల్ల మనకి థర్డ్ ఇన్కమ్ డైరెక్టర్ బోనస్ 15% వస్తుంది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. ఫోర్త్ ఇన్కమ్. దీనిలో మనం 3000 నుంచి 5000 దాకా ఎర్న్ చేయొచ్చు. తర్వాత మన కింద బ్రాంజ్ డైరెక్టర్ ని ఒకరు చేసామంటే మనం సిల్వర్ డైరెక్టర్ అవుతాం. ఇప్పుడు 5th ఇన్కమ్ ట్రావెల్ ఫండ్ 3% వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. 6th ఇన్కమ్ లీడర్షిప్ ఓవర్లోడింగ్ బోనస్ LOB వస్తుంది.
18%, 18%. సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో 25,000 ప్లస్ ఎర్న్ చేయొచ్చు. తర్వాత మన కింద అలాగే ముగ్గురిని బ్రాంజ్ డైరెక్టర్ చేసామంటే స్టార్ డైరెక్టర్ అవుతాం. 7th ఇన్కమ్ కార్ ఫండ్ 5% వస్తుంది, అప్ టు 80,000 వరకు. అలాగే 6 మెంబర్స్ చేస్తే 6 మెంబర్స్ చేస్తే మనం క్రౌన్ డైరెక్టర్ అవుతాం. హౌస్ ఫండ్ 3% వస్తుంది, 8th ఇన్కమ్ అప్ టు 1 lakh వరకు ఎర్న్ చేయొచ్చు. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 8 మెంబర్స్ చేస్తే బ్రాంజ్ డైరెక్టర్ ని యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. తర్వాత 9th ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ 2% అప్ టు 20 lakhs వరకు ఎర్న్ చేయొచ్చు దీనిలో. తర్వాత జనరేషన్ ప్లాన్ ఉంది. ఏ అనే వ్యక్తి భార్య అయితే ఆయన చనిపోయిన వెంబటే భర్తకు వస్తుంది. నెక్స్ట్ మంత్ లోపే భార్యకు వస్తుంది. భర్త చనిపోతే భార్యకి, ఆ తర్వాత ఆమె చనిపోతే వాళ్ళ పిల్లలకి వస్తుంది, తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది. 3 జనరేషన్ ప్లాన్ ఉంది దీనిలో. నాకు ఈ ప్లాన్ నచ్చే జాయిన్ అయ్యాను. తర్వాత బ్రాంజ్ డైరెక్టర్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు ఇన్సూరెన్స్. బ్రాంజ్ డైరెక్టర్ అండ్ అబోవ్ వాళ్ళకి 1,50,000 పైన నుంచి ఇన్కమ్, అదే ఇన్సూరెన్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. హలో, తర్వాత మన అప్లైనర్స్ మంచి చెక్కులు తీసుకుంటున్నారు, కార్లు కూడా అచీవ్ అవుతున్నారు. మనం కూడా దీనిలో చేయటం వల్ల మంచి ఆదాయం వస్తుంది. మనం ఎంత అచీవ్ చేస్తే అంత ఆదాయం వస్తుంది. నేను ఒక కథ చెప్తాను. ఒక రైతు ఉన్నాడంట. తను పేద వ్యక్తి. ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళి తన జాతకం చూపించుకోవాలని వెళ్ళారు. అప్పుడు ఆయన జాతకం చూసి రేపొద్దున రండి చెప్తాను అని అన్నాడు. ఆయన ఆ రోజే చనిపోతాడని చెప్పలేక తర్వాత చెప్తానని చెప్పాడు, రేపు పొద్దున రమ్మని. ఆయన ఆ రైతు వెళ్తున్న దారిలో ఒక గుడి ఉంది, పాడుపడ్డ గుడి ఉంది. ఆ గుడిని చూసి తను, ఈ గుడి నా దగ్గర డబ్బులు ఉంటే ఈ గుడిని బాగు చేపించేవాడిని కదా అని అనుకున్నాడు మనసులో. అప్పుడు తర్వాత పెద్ద తుఫాను అవన్నీ వచ్చి పాము వచ్చింది. తన గుళ్ళోకి వెళ్ళాడు. అక్కడ తను ఉన్న చెట్టు దగ్గర పిడుగుపడి ఆ చెట్టు కూలిపోయింది. నెక్స్ట్ రోజు తను వెళ్ళాడు రైతు పూజారి దగ్గరికి. నువ్వు ఎలా వచ్చావు, నువ్వు రాత్రిగా చనిపోవాల్సింది కదా, మధ్యలో ఏం జరిగింది అని అడిగితే తను, నేను ఇలా వెళ్తుంటే ఇలా జరిగింది, నేను మనసులో అలా అనుకున్నాను, తర్వాత జరిగింది ఇలాగా అనుకున్నాను. మనం చేసేది మంచి పని అయితే మనకి దేవుడు కూడా సహాయం చేస్తాడు. మన ప్రొడక్ట్స్ అన్ని మంచివి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ సార్. నేను ఇది ఫస్ట్ టైం చెప్పటం మీటింగ్ 6 o'clockది. పైగా నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ, అందుకే కొంచెం తడబడుతున్నాను. ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ప్రసన్న గారు, సార్ మీ డ్రీమ్ చెప్తారా?
మా డ్రీమ్ వచ్చేసి అదే క్రౌన్ డైరెక్టర్ అయ్యి ఒక హౌస్ తీసుకొని నా కింద వాళ్ళని కూడా డెవలప్ చేసుకుంటా వెళ్ళాలని నా డ్రీమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెషన్ చాలా బాగా నీట్ గా చేశారు, ఎక్కడేం తడబడలేదు. ఫస్ట్ సెషన్ కాబట్టి మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తారు, డెఫినెట్ గా మీరు రాబోయే రోజులు ఇంకా బాగా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. ఆల్ ద బెస్ట్ మేడం. మీరు మంచి ప్రయత్నం చేశారు, ఎఫర్ట్ చేశారు. సో మీ కమిట్మెంట్ కూడా థ్యాంక్ యూ. రాబోయే రోజులు ఇంకా మంచి మంచి సెషన్స్ చేయండి రెగ్యులర్ గా. ఎస్పెషల్లీ మీకు లేడీస్ కి టీ టైమ్ అనే సెషన్ ఉంది కాబట్టి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఇంకా కాన్ఫిడెంట్ గా మాట్లాడడానికి అవకాశం ఉంటది. సో ప్లాన్ చేయండి మేడం. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, చెప్పే విధానం కూడా బాగుంది, బాగా చెప్తున్నారు. అండ్ దీన్ని ఇంకా మీరు రెగ్యులర్ గా చెప్పడం ద్వారా మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. బట్ మీ ఎఫర్ట్స్ కి థ్యాంక్ యూ. బాగా మీరు ముందుకు వచ్చి చెప్పడానికి అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్ 300+ మెంబర్స్ ఉన్నారు. మేడం బిజినెస్ ప్లాన్ చాలా సింపుల్ గా నీట్ గా చెప్పారు. ఎక్కడెక్కడైతే పాయింట్స్ అర్థం అవ్వాలో అవన్నీ చెప్పడం జరిగింది. సో కాబట్టి అందుకే మనం మార్నింగ్ టైంలో 6 o'clock లో ఫ్రెష్ వాయిస్ ని టీమ్స్ ని ఎందుకు ఎంకరేజ్ చేస్తామంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి. బట్ అందరూ యూటిలైజ్ చేసుకోండి, జాయిన్ అవ్వండి, అండ్ మీ టీంను కూడా జాయిన్ చేయించండి. వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అంటే అర్థమయ్యేది. సో ఫ్రెష్ గా మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి. సో మేడం కూడా నిజంగా 20 minutes కంప్లీట్ గా కంటిన్యూగా మాట్లాడారు ప్రజెంటేషన్ లేకుండా. ఇటు కూడా ఒక మంచి ఎఫర్ట్ అనమాట, దాన్ని ఇంకా డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టీమ్స్ తో జాయిన్ అవ్వండి మీరు కూడా, అండ్ యూటిలైజ్ చేసుకోండి. నాలెడ్జ్ తీసుకోవడానికి ముందుకు వస్తూ నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సో కాబట్టి ఇవాళ ఇదైతే బిజినెస్ ప్లాన్ ఉందో మేడం చెప్పింది మనకు క్లియర్ గా మనకు ఆల్రెడీ పాయింట్స్ కొన్ని తెలుసు కాబట్టి పర్ఫెక్ట్ గా చెప్పారు. స్పెషల్ లాస్ట్ లో చాలా మంది ఇవాళ ఇన్సూరెన్స్ గురించి మర్చిపోతున్నారు. ఎవరైతే యాక్టివ్ డైరెక్టర్స్ ఉన్నారో అక్కడ నుంచి డియూసి వరకు ఇన్సూరెన్స్ అనేది కంపెనీ ఇస్తోంది. సో కాబట్టి దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు మనం కూడా. ఎక్కడైనా బయట మనం ఇన్సూరెన్స్ కావాలంటే మనం డబ్బులు కడితే ఇస్తారు, ఇయర్లీ యాన్యువల్ గా మనం పే చేస్తే ఇస్తారు. బట్ ఇక్కడ మనం ఎటువంటి పే లేకుండా, మనం ఏం రూపాయి కట్టకుండా కంపెనీ మనకే ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. సో మంచి పాయింట్స్ మేడం వాళ్ళు కనెక్ట్ చేశారు. సో మీకు అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నాను. దాంతోపాటు ఇవాళ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల 4 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం ఈ May 13కి. అండ్ 4th, 5th ఇయర్ లోకి ఎంటర్ అయ్యాం. ఆల్రెడీ చారిటీస్ సార్ ఆల్రెడీ శ్రీకాకుళంలో స్టార్ట్ చేశారు, రంజిత్ సార్. మొన్న నాయుడుపేటలో అయింది, ఇవాళ మళ్ళీ వరంగల్లో ఉంది, రేపు హైదరాబాద్ లో ఉంది. సో ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలి అనేది డ్రీమ్. దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకెంతో మందికి మనం సపోర్ట్ చేద్దాం, చేయాలి. దాంట్లో భాగంగానే సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసి టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి. మీ లోడ్ తగ్గించుకోండి. మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి ఇది ఛానల్ ఉపయోగపడుతుంది కాబట్టి, దాంతోపాటు మంచి లీడర్షిప్ ని కూడా మీరు తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎటువంటి మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకొని మీరు అందరూ కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన యొక్క విజన్ 31st December 2025 ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members స్టార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మంది విఎంసీ, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని గొప్ప విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి, మీ టీం కూడా పార్టిసిపేట్ చేసి మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ, ఫైనల్ గా రేపు మధ్యాహ్నం ఐడిపిఎల్ స్టోర్ లో అద్భుతమైన మీటింగ్ ఉంది. మన గ్రేట్ మెంటర్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ రంజిత్ సార్ రావడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం చారిటీతో అయిన తర్వాత మీటింగ్ అనేది ఐడిపిఎల్ స్టోర్ లో, చాలా దగ్గర అండి ఐడిపిఎల్ స్టోర్, అక్కడ నుంచి ఆ యొక్క ఈవెంట్ నుంచి. సో 100% మీరు అందరూ మీ టీమ్స్ లో ప్రమోట్ చేసుకొని అందరూ అటెండ్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్రసన్న మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రంజిత్ సార్. సార్ డిస్కనెక్ట్ అయిపోయా. ఓకే, మీలో చిరంజీవి సార్ ఇస్తాను. చిరంజీవి సార్. సార్ ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రసన్న మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం, గ్రేట్ కమిట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గా మీరు అంటే స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది, బట్ నో ప్రాబ్లం మేడం. ఇక్కడ మీరు ఎక్కడ కూడా స్టేజ్ ఫియర్ అనేది కనబడలేదు, చాలా బాగా చెప్పారు. ప్రతి పాయింట్ కవర్ చేశారు. ఇదే విధంగా మంచి ఇనిషియేషన్ తీసుకోవాలి, మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. చాలా మంచి వాయిస్ ఉంది, చాలా మంచి వాయిస్ ఉంది. ఇదే విధంగా ముందుకు రండి. చాలా మందికి ఇంకా మీ ద్వారా అవకాశాలు వెళ్ళాలి, మంచి సక్సెస్ తీసుకోవాలి. సార్ కూడా మంచి కమిట్మెంట్ తో మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు, ఎప్పుడు మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు. సూపర్ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. మీ డ్రీమ్ చెప్తారా మేడం మరొకసారి? అదే అదే హోమ్, ఒక మంచి ఇల్లు కట్టుకొని 10 మందికి హెల్ప్ చేయాలని నా డ్రీమ్. సూపర్ సూపర్ మేడం, ఆల్ ద బెస్ట్ మేడం, ఆల్ ద బెస్ట్. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ ఉమా సార్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రంజిత్ సార్. ఇప్పుడు సార్, ఇప్పుడు ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక బిజినెస్ ప్లాన్ సెషన్ ని ఎంతసేపు అరేంజ్ చెప్పారని కాదు, ముందుకు రావడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు చాలా మంది లీడర్స్ చూస్తుంటాం, అచీవ్మెంట్స్ అన్ని కంప్లీట్ అవుతాయి, బట్ నాలెడ్జ్ పంచడానికి ముందుకు రారు. అది భయం వల్ల లేకపోతే ఈగో వల్ల ఇంకోటి తెలియదు. సో బట్ ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకుని ఏమొచ్చినా ఎలా వచ్చినా చెప్పడానికి ముందుకు వచ్చారు, గ్రేట్ థింగ్ అండి. సో చాలా మంది అది ఆ స్టెప్ లేరు. సో డెఫినెట్ గా మీరు మంచి ఆలోచన ముందుకు వచ్చారు. సో ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. సో ఇంకా మధ్యాహ్నం టీ టైమ్ సెషన్ లో, తర్వాత ఈవినింగ్ సెషన్ లో ఇంకా నెంబర్ ఆఫ్ సెషన్స్ ఇవ్వాలి. ఫియర్ అనేది ఏముండదండి, ఫియర్ అనేది ఒక అపోహ మాత్రమే. సో ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటాం, మనకి 100% ధైర్యం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఆ ధైర్యం అనేది వచ్చేది మన ఇంట్లో నుంచి, మన సరౌండింగ్స్ నుంచి, మన కష్టాలు, మన బాధల నుంచి, మన సమస్యల నుంచి. సో డెఫినెట్ గా మనకి ఎక్కడైతే కష్టం వచ్చినా కష్టాన్ని గుర్తించుకుంటే ఎక్కడ కూడా మనకి ఫియర్ అని భయం అనేది ఉండదు. సో మీకు ఇక ఫియర్ అనేది కనిపించలేదు. లాస్ట్ మీరు చెప్తాను కనిపించింది. లాస్ట్ స్టోరీ కూడా మీరు చెప్పారు, కనిపించిన స్టోరీ. సో చనిపోతున్న వ్యక్తి కూడా మంచి చేస్తారనుకుంటే ఆయన ప్రాణం నిలవైంది. సో మనకి కూడా కష్టాల బాధలు వస్తాయంటే మనం 10 మంది హెల్ప్ చేస్తే మనం కూడా ఒక లక్ష్య సాధనలో మనం ముందుకు వెళ్తే డెఫినెట్ గా అచీవ్మెంట్ అవుతామని చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రసన్న గారు, మిమ్మల్ని పరిచయం చేసిన మీ అప్లైన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అది త్వరలో 5 రిక్వెస్ట్ తీసుకోవాలి. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం, మంచి లైఫ్, మీరు ఏదైతే తిన్నారో మంచి ఇల్లు కట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ప్రసన్న గారు. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. చూడండి మేడం, మంచి సబ్జెక్ట్ బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వచ్చారు. ఈరోజు చాలా మంది లీడర్స్ 6 నెలలు, 3 నెలలు, సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా రావడానికి ఇష్టపడట్లేదు. సో నేర్చుకోండి, నేర్పించండి, డెఫినెట్ గా మంచి స్థాయిగలండి. సో అదే రకంగా నిన్న రాత్రి ఒక తాపీ మేస్త్రిగా ఉంటూ హెల్త్ సబ్జెక్ట్ ని ఎక్సలెంట్ సెషన్ ని జాయింట్స్ అండ్ బోన్స్ గురించి ఎక్సలెంట్ సబ్జెక్ట్ గా కాల్షియం అని కూడా రాము గారు, మళ్ళీ రాంబాబు గారు. సో ఈ రోజు మళ్ళీ మనకి ఆటోగ్రాఫీ గా ఉంటూ ఈరోజు స్టార్ట్ కంప్లీట్ చేసుకున్న ముంజబాబు గారు ఈరోజు ఈవినింగ్ సెషన్ ఇవ్వడానికి వస్తున్నారు. సో మనం గెలవాలంటే ముందు మనం నేర్చుకోవడానికి తీసుకోవాలి. సో దానికి టీమ్ ని అటెండ్ చేస్తూ గెలిస్తే డెఫినెట్ వర్క్ చేస్తాం. సో అటెండ్ అవ్వండి. అదే నిన్న వరంగల్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మంచి డైరెక్షన్ మీటింగ్ ని సక్సెస్ఫుల్ గా చేసిన ప్రతి ఒక్కరు పేరు పేరున 5% నుంచి డీసీజీ వరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు 10 గంటలకి మనం చారిటీ చేయబోతున్నాం అండి. ఇక్కడ మదర్ తెరిసా ఆశ్రమం ఉంది, చారిటీ చేయబోతున్నాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో, ఎవరైతే ఫిజిబుల్ గా ఉన్నారో, సో 10 o'clock వస్తే అక్కడ చారిటీ చేద్దాం. రేపు మళ్ళీ ఐడిపిలో సార్ ఉమా సార్ చెప్పారు, అక్కడ చారిటీ ఉంది, దాంతో పాటు మీటింగ్ ఒకటి ఉంది. సో తర్వాత రాజమండ్రి, మండే రాజమండ్రి ఉంది, తర్వాత విజయనగరం, శ్రీకాకుళం, బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ తో పాటు చారిటీ చేస్తున్నాం.
సో నా కోరిక ఒకటేనండి, మనం అచీవ్మెంట్ కోసం ఎంత పోరాడతామో దాంతో పాటు గెలుపు కోసం పోరాడుతున్నప్పుడు ఎంతమంది కష్టాలు ఉన్న బాధలు ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా చాటి చేయాలని ఆలోచన ఉంటే ఈగోస్ పక్కకి వెళ్ళిపోతే సో దాంతో క్లియర్ ప్లాన్ చేయండి. ఇక్కడ ఎవరికో దూషించాలి, ఎవరికో అవమానించాలి, అది ఇంకోవడం అని కాదండి. ఒక వ్యక్తి ఎందుకు అనవసరంగా మీ గురించి మాట్లాడతారు, సో మీ గెలుపు కోసం ఎందుకు మాట్లాడతారు. సో సమస్య ఏమొచ్చిందంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే, ఆ పొగిడినంత సేపు సూపర్ అనుకుంటాం, తిరిగితే మాత్రం మీరు ఏదో నాకే తిట్టేశారు అనుకుంటాం. పొగిడితే హ్యాపీగా ఫీల్ అయ్యే వ్యక్తి ఒక వ్యక్తి సలహా ఇస్తున్నప్పుడు తీసుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడతాం. మనకి ఏదో సజెషన్ ఇస్తాను, లేకపోతే మనకి ఏదో వాయిన్ చేస్తాను అంటే ఎందుకు. మన రీసెంట్ గా మన మంజునాథ్ గారు మీటింగ్ లో చాలా హార్ష్ గా చాలా ఇదిగా చెప్పారు, మీరు దేంతో పని చేస్తున్నారు, గుర్రాలతో నాకు అడుగుతాను అంటే అది ఎవరికి అన్నదంటే ఎవరు తీసుకోరు కానీ రంజిత్ వ్యక్తి 100% తీసుకున్నాడు. సో ఇంత సర్వీస్ ఇంత సపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా ఇంకా స్టిల్ లీడర్ గా అవ్వలేకపోతున్నాం అంటే సంథింగ్ ఏదో ఎక్కడ ప్రాబ్లం ఉంది. సో మనకి నాయుడుపేటలో మంచి సెషన్ ఇచ్చిన మంజునాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నిన్న మనం $200 మనం మాట్లాడడం జరిగింది బూట్ క్యాంప్స్ కోసం. షార్ట్లీ మన గ్రేట్ మెట్రో పంజాబ్తో బూట్ క్యాంప్స్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం, డెఫినెట్ వర్క్ చేస్తాం. సో సమయాన్ని ఎట్లా చేసుకోండి, మన ఇంటీరియర్ ఆఫర్ ఏదైతే ఉందో 6 days మాత్రం ఉంది, పెండింగ్ ఉంది, దాన్ని కరెక్ట్ గా ప్రమోట్ చేసుకోండి. June 2nd మనకి నెక్స్ట్ మంత్ ఏదైతే కంపెనీ గౌతమ్ బాలి గారు ఏదైతే 21 సెలబ్రేషన్ మనం చేసుకోబోతున్నాం, సో దానికి మనం గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకోవాలంటే బై యువర్ పేఅవుట్ అండ్ యువర్ అచీవ్మెంట్ అండి. మా బాలి గారికి ఇచ్చేది ఒకటి, మీ పేఅవుట్ మీ అచీవ్మెంట్. మీ అచీవ్మెంట్ ఇంక్రీజ్ చేసుకోండి, మీ పేఅవుట్ ఇంక్రీజ్ చేసుకోండి, డెఫినెట్ వర్క్ చేయండి. సమయాన్ని ఎట్లా చేసుకోండి, డెఫినెట్ వర్క్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సంధ్యా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రసన్న మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అడగగానే సెషన్ తీసుకున్నారు. అలాగే ఫస్ట్ టైం మీరు టెన్షన్ ఏం లేకుండా ప్రశాంతంగా రిలాక్స్ గా చెప్పారు. జస్ట్ 20 minutes లో మీరు బిజినెస్ ప్లాన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో వెరీ హ్యాపీ మేడం. ఫస్ట్ టైం అయినా కూడా ముందుకు వచ్చి తడబడకుండా కంటిన్యూస్ గా చెప్పడం జరిగింది. సో సార్ అన్నట్టు ఇంకా మీరు ముందుకు వస్తే కనుక చాలా మంచి లీడర్స్ ని మీరు బయటకు తీసుకురావచ్చు. సో మీ వాయిస్ లో కూడా బేస్ ఉంది, మీరు చెప్పే విధానం కూడా బాగుంది మేడం. ఫైనల్ గా మీరు చెప్పినటువంటి స్టోరీ కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో ఆ డ్రీమ్ మీరు ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఎస్పెషల్లీ యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి చాలా బాగా చెప్పారు మీరు. సో అది మాకు బాగా కనెక్ట్ అయింది. ప్యాసివ్ ఇన్కమ్ లో ఉండడానికి ప్రయత్నం చేద్దాం మనం అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్, ఐఎమ్ సంధ్యానంద్ ఫ్రమ్ కుర్మాల నియర్ బై వరంగల్. బై ద December యూసీడీ బ్రేక్ చేస్తూ 3 lakh per month ఇన్కమ్ తీసుకోవాలి. అలాగే నన్ను నమ్మి నాతో వర్క్ చేసేటటువంటి 3 స్టార్ డైరెక్టర్లుగా తయారు చేయాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ ప్రసన్న మేడం, థ్యాంక్ యూ ఉమా సార్, థ్యాంక్ యూ చిరంజీవి సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మనోజ గారు. వెంకట పద్మ గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. సార్ బాగున్నారా సార్? యా సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అడగగానే చెప్పినందుకు. థ్యాంక్ యూ మేడం. మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇట్స్ ఓకే, పర్లేదు, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం ఉంటది, పర్లేదు. అందుకు ముందు వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. మన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది, అది నా ఒపీనియన్. ఓకే, ఎనీవే అడగానే బిజినెస్ ప్లాన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి సార్కి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇలాగే ముందుకు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసి ఉంటే మన టీటైల్ సెషన్ లో కూడా ఇంకా మంచిగా అందరికి ఉపయోగపడుతుంది. మన వాళ్ళు లేరని అనుకోవద్దు మేడం, వస్తారు ఖచ్చితంగా. మనం నిలబడితే మన వెనకాల చాలా మంది వస్తారు. రంజిత్ సార్ నిలబడితే ఇంతమంది వచ్చారు, చిరంజీవి సార్ నిలబడితే ఇంతమంది వచ్చారు. అలాగే మనం కూడా నిలబడితే మనకు కూడా టీం వస్తుంది. సో ఎప్పుడు
వెనకడుగు వేయొద్దు. ఇందులో ప్రొడక్ట్స్ బాగున్నాయి కాబట్టి మనకి ఏమంటారు, మనం ఎప్పుడైనా బ్యాక్ అవుతుంటే నాకైతే అలాగే అనిపిస్తుంది. ప్రొడక్ట్సే మనకిచ్చే మోటివేషన్ ఏదైనా ఉంది అంటే అది ప్రొడక్టే. అది బాగుంది కాబట్టి సో మనం వెనకడిగేయాల్సిన అవసరం లేదు, తగ్గాల్సిన అవసరం అసలే లేదు. సో ఇలాగే ముందుకు రండి. మీకు మీ హస్బెండ్ అయిన వీరయ్య సార్కి థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మైసెల్ఫ్ పద్మ వెంకటేష్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. సో ప్రజెంట్ మేము చిరంజీవి సార్ టీంలో, సంధ్యా మేడం టీంలో వర్క్ చేస్తున్నాము. ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్గా ఉన్నాము. సో బై ద డిసెంబర్ యూసీడీ బ్రేక్ చేస్తూ మేడం అన్నట్టు 3 lakhs ఇన్కమ్ తీసుకోవాలి. సో ముగ్గురిని స్టార్ డైరెక్టర్ చేయాలన్నారు. సో అందులో ఒకళ్ళు నేను అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమా సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. మీకు కూడా థ్యాంక్ యూ. శిరీష మేడం. గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ మేడం, ప్రసన్న మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పడానికి ముందడుగు వేశారు మేడం, అది గ్రేట్ విషయం మేడం. చాలా మంది అంటే జూమ్ లో కంటే భయపడుతూ ఉంటారు, కానీ మీరు ధైర్యం చేశారంటే సక్సెస్ కి మీరు దగ్గర వైపే వెళ్తున్నారు మేడం. మీరు చెప్పిన ప్లాన్ చాలా బాగా చెప్పారు మేడం, ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది. నేను కూడా ఈ బిజినెస్ లోకి 3 generation హౌస్ ఫండ్ కోర్స్ కనెక్ట్ అయ్యి ఈ సిస్టమ్ లోకి వచ్చాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మైసెల్ఫ్ శిరీష రఘువీర్ ఫ్రమ్ కాజిపేట్. నా డ్రీమ్ వచ్చేసి సార్ నంది సార్ చెప్పినట్టు ఖచ్చితంగా 50 మంది కోర్ టీమ్ తయారు చేసుకుంటూ నేను షార్ట్లీ యూటైకన్ అవుతాను డిసెంబర్ వరకు. నా షార్ట్ డ్రీమ్ ఇది. నా లాంగ్ డ్రీమ్ వచ్చేసి నాతో కమిట్మెంట్ గా పనిచేసే 10 మందికి 1 లక్ష కార్ ఇప్పించుకుని 10 లక్షలు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్ ఉమాశంకర్ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిన్నారావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమా శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చాలా వండర్ఫుల్ అమ్మా, చాలా బాగుంది బిజినెస్ ప్లాన్ కానీ తర్వాత స్టోరీ కానీ చాలా అద్భుతంగా కనెక్ట్ అయింది. ఏం భయం లేదమ్మా, అందరం కలిసి పనిచేద్దాం. ఒకసారి 2 సార్లు మాట్లాడితే ఆటోమేటిక్ భయం పోద్ది. చాలా అద్భుతంగా ఉంది. అలాగే మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ మంచి అచీవ్మెంట్ తీసుకోవడానికి కోరుకుంటాను. అలాగే నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా, నాకు అవకాశం ఇస్తుంది సార్. ఉమాశంకర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. చిన్నారావు గారు థ్యాంక్ యూ. మన్సూర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మన్సూర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం. గుడ్ మార్నింగ్ సార్. బాగా మంచి చెప్పారు మేడం. కనెక్ట్ అయింది ఏంటంటే మీరు ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ అని చెప్పారు కదా, అది బాగా యాక్టివ్, అది మాకు మంచిగా అర్థమైంది మేడం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 9 ways ఆఫ్ ఇన్కమ్ కూడా బాగా చెప్పారు మేడం. మీరు భయపడుతున్నాను అనుకుంటున్నారు కానీ చాలా మంచిగా అర్థమైంది మేడం. చాలా సాఫ్ట్ గా నీట్ గా చెప్పారు. బిజినెస్ ప్లాన్ కూడా చాలా మంది కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను సిల్వర్ లెవెల్లో ఉన్నాను. ఆగస్టు వరకు మైసెల్ఫ్ మొహమ్మద్ మన్సూర్ అండి. నేను సిల్వర్ లెవెల్లో ఉన్నాను. ఆగస్టు కల్లా నేను స్టార్ అవుతూ నా కింద వాళ్ళకు కూడా 3 కార్లు ఇప్పించాలి. డిసెంబర్ వరకు మన సార్ రంజిత్ సార్ చెప్పినట్టు 50 మెంబర్స్ 4 మెంబర్స్ ను ప్రతి ఒక్కరికి 10,000 ఇప్పిస్తూ 5 లక్షలు తీసుకునే నా డ్రీమ్ తో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రంజిత్ సార్ థ్యాంక్ యూ. ఉమాశంకర్ సార్ థ్యాంక్ యూ. నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి సార్. మేడం మీరు కూడా యాక్టివ్, మీరు కూడా మీకు దేవుడు మంచి ఆరోగ్యం, ఆదాయం ఇస్తూ మీ కోరికలు కూడా మీ హౌస్ ఫండ్ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మన్సూర్ గారు. థ్యాంక్ యూ మన్సూర్ గారు. వీరుభాయ్ గారు.
సార్ వీరుబాయ్ గారు. ఓకే, ఖుషి మేడం. ఉమాశంకర్ సార్, నాకు సార్. ప్రసన్న మేడం, థ్యాంక్ యూ మేడం. మంచి గుడ్ మార్నింగ్ మేడం. ప్రసన్న మేడం మంచి మంచి పాయింట్ చెప్పారు. మనం ఫ్రీగా నేర్చుకుంటున్నాం మేడం. మనకి జూమ్ సెషన్ అనేది మనకి మంచి నాలెడ్జ్ అండి. మనకి హెల్త్ కి, మన బాడీకి ఎటువంటి హెల్త్ సప్లిమెంట్స్ అవసరమో, మనకి మంచి మంచి హెల్త్ సప్లిమెంట్స్ ఎలా ఉన్నాయో మనకి మైండ్ కి జూమ్ సెషన్ కూడా అటువంటిదే మేడం. జూమ్ నేర్చుకోవాలి, మన లైఫ్ లైన్ వాళ్ళకి నేర్పించుకోవాలి. ఇంకా అంతే మేడం. ఇంకా మంచి మంచి పాయింట్స్ అయితే బాగా అర్థమైంది మేడం. మార్నింగ్ కూడా మనకి చిన్నారావు సార్ చెప్పారు. ఇంకా మంచి క్లాస్ అనేది మనం ఫ్రీగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిందేనండి. నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇంకా 3T టైంకైనా సరే లేడీస్ అందరూ అటెండ్ అవ్వాలి మేడం. మనకి హెల్త్ సప్లిమెంట్స్కి అయితే చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. మీ డ్రీమ్ ఏది ఉందో, మీ హౌస్ మీకు ఇల్లు తీసుకోవాలి, ఎవరు 10 నెంబర్కి హెల్ప్ చేయాలని మంచి డ్రీమ్ పెట్టుకున్నారు మేడం. మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఖుషి గారు. థ్యాంక్ యూ. ప్రసన్న మేడం మీరు మాట్లాడతారా? సరే, అంతే సార్. నాకు ఈ అవకాశం మాట్లాడండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి సార్ కి, వెంకట పద్మ మేడం కి, అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐడి ఇచ్చిన గౌతమ్ అదే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. రెగ్యులర్ గా చేయండి మేడం. మీకు ఆ ఫియర్ ఏమి ఉండదు అని పోతుంది. మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్ మేడం. రంజిత్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్ గా 100% రాబోయే రోజుల్లో మంచి లీడర్ గా, మంచి అచీవర్ గా ఉంటారు డెఫినెట్ గా. సో ప్రయత్నం అనేది 100% ఎవరైతే చేస్తారో ఎక్కడ కూడా ఇది ఉండదు. ఒకప్పుడు మన అబ్దుల్ కలాం గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, గాంధీజీ గారు కానీ, వాళ్ళు కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు స్ట్రైట్ గా ఒక లీడర్ గా ఎదిగిపోలేదు. మెల్లమెల్లగా చిన్న అడుగులు వేశారు. సో చిన్న అడుగుతో మీరు స్టార్ట్ చేశారు. సో ఎవరేమనుకున్నారు, ఎవరు అప్రిషియేట్ చేశారు, ఎవరు పోలేరు, ఎవరు తిట్టారు, ఎవరు కామెంట్ చేశారు, ఏం పట్టించుకోకుండా. సో మన లక్ష్యం ఒకటి, మనం గెలవాలి, సాధించాలనుకుని ముందుకు వెళ్తే డెఫినెట్ గా మనం గెలుస్తాం. ఈ రోజు చాలా మంది లీడర్స్ మీటింగ్స్ టైమ్స్ అటెండ్ అవుతారు, నోట్ చేసుకుంటారు, కానీ సెషన్స్ ఇవ్వడానికి ముందు రారు. బట్ మీరు సెషన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే గ్రేట్ థింగ్ అండి. సో లీడర్స్ దయచేసి ఎవరైతే ఉన్నారో మీ యొక్క అమూల్యమైన టైం ఇవ్వండి, సెషన్స్ ఇవ్వండి, టైమ్స్ ఇవ్వండి, నేర్చుకుంటే. సో మేడం చూడండి, జస్ట్ 20 minutes లో చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ ఎవరు కామెంట్ చేయరు, మిమ్మల్ని కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, అక్కడే ఉంటారు. కామెంట్ చేసి ఎక్కడో చేసేసరికి వెళ్ళేది అక్కడ స్థాయి ఉండదు. సో నేర్చుకోండి, నేర్పించండి. మీ సెషన్స్ ఎవరైతే మీరు ఒక లీడర్ గా ప్రూవ్ చేస్తారో, సో మీ 30 minutes 40 minutes సెషన్ చేసి ఇవ్వండి. మార్నింగ్ సెషన్ ఉంది, మధ్యాహ్నం టీ టైం సెషన్ ఉంది, అన్ని కూడా ప్రూవ్ చేసుకోండి, అటెండ్ చేసండి, డెఫినెట్ వర్క్ చేయొచ్చు. సో అదేవిధంగా ఈరోజు ఇంకొక 10 o'clock ఇంకొక 1 hour 2 hours లో మనకి వరంగల్ చారిటీ ఉంది. సో ఎవరైతే నియర్ బై ఉందో దానికండి. రేపు ఐడిపిఎల్ లో చారిటీతో పాటు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, దానికి ప్రమోట్ చేసుకోండి. నెక్స్ట్ మండే రాజమండ్రి ఉంది, బ్యాక్ టు బ్యాక్. సో దాన్ని గట్టిగా ప్రమోట్ చేసుకోండి. లీడర్స్ మీటింగ్స్ ట్రైనింగ్స్ ఎవరైతే అటెండ్ చేస్తారో 100% వర్క్ చేస్తారో, మిమ్మల్ని మీటింగ్ అటెండ్ అవ్వద్దు, చేయొద్దు అన్నారంటే ఆయన కొత్తగా నిజమైన లీడర్ అనే కాదు. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా లీడర్ అనే వ్యక్తి అయితే మీటింగ్ చేయాలి, లేకపోతే ప్రమోట్ చేసుకుంటూ టీమ్ చేసి అలా చేస్తున్న వ్యక్తి లీడర్ అవుతారు. సో అలాంటి ఒక లీడర్ తో మనం ఉంటే డెఫినెట్ వర్క్ చేస్తాం. సో ఒకవేళ మీ అప్లయన్స్ కానీ ఎవరికైనా కరెక్ట్ లేకపోతే మనం ఎందుకు లీడర్ అవ్వకూడదు? సో ఎవరో మనకి సపోర్ట్ చేస్తే లీడర్ అయితే కాదు, మనం కూడా ఎందుకు అవ్వకూడదు అని ఆలోచన తీసుకోండి, డెఫినెట్ వర్క్ చేస్తూ. సమయం అందరికి కూడా శక్తివంతం చేస్తుంది, సమయాన్ని కరెక్ట్గా చేసుకుంటే వర్క్ చేయండి. సో డెఫినెట్ గా రాబోయే రోజుల టీం హెల్పింగ్ అనేది 1000 కుటుంబాలకు ₹1,00,000 ఇవ్వాలి, లక్ష్యంతో ముందుకు పరిగెడతాం. సో ఆ 1000 మందిలో మీ ₹1,00,000 మీకు ఉందా లేదు చూడండి. మీరు రెడీగా ఉంటే తీసుకెళ్ళాలని మీ సిద్ధంగా ఉన్నాం, ముందుకు తీసుకెళ్ళి మీరు రెడీగా ఉన్నాం. సో మీరు రోజు ఒకటే పని చేయండి. మీ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతాం, మీతో పాటు ఐదుగురు అటెండ్ అవ్వాలి, 5 members నాతో పాటు అటెండ్ అవ్వాలి అని ఒక సంకల్పం స్టార్ట్ చేయండి. ఇలా చేస్తే కొన్ని రోజులు పోయిన తర్వాత మీ టీంలో 50 మంది అటెండ్ అయితే 50 మందికి మనిషికి 15,000 మీరు ఇప్పించగలిగితే మీ ఇన్కమ్ ఆటోమేటిక్ గా 5 lakhs వెళ్ళిపోతుంది. సో దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేయండి. మీరు అటెండ్ అవుతున్నారు గుడ్, మీతో పాటు మెల్లమెల్లగా ఒక 5 జూమ్ లో ప్రతిరోజు అటెండ్ అవ్వడం చేయండి. అది మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ డెఫినెట్ వర్క్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు.
థ్యాంక్స్ రమా సార్. థ్యాంక్స్ సో మచ్. విష్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ అందరికి థ్యాంక్ యూ అండి.